ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ లో చిత్ర విచిత్రాలు. సొంత పార్టీ నేతలపై అంతర్గతంగా కుట్రలు. నవీన్ రెడ్డి ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు కుట్రలు. మున్సిపల్ ఎన్నికల్లో చక్రం తిప్పాలనుకున్న నవీన్ రెడ్డి ఆర్థికంగా తాను చూసుకుంటానని హామీ. నవీన్ రెడ్డికి సహకరించని బీఆర్ఎస్ లో కొందరు నేతలు. నవీన్ రెడ్డి వ్యూహాలకు అడ్డుకట్ట. మహబూబ్ నగర్ జిల్లాలో దెబ్బతిన్న బీఆర్ఎస్. నవీన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించిన కేసీఆర్, కేటీఆర్. స్థానిక నేతల కుట్రలతో నష్టపోయిన బీఆర్ఎస్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఉత్కంఠ భరితంగా మారాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఎదుగుదల కొందరు సీనియర్ నేతలకు కంటకింపుగా మారింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఢీకొట్టి విజయం సాధించిన నవీన్ రెడ్డికి సొంత పార్టీలోనే వెన్నుపోటు రాజకీయాలు ఎదురవుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల వేళ జిల్లాలో పార్టీని ఆర్థికంగా వ్యూహాత్మకంగా నడిపించే బాధ్యతను కేసీఆర్, కేటీఆర్ ఆయనకు అప్పగించినప్పటికీ స్థానిక నేతల సహాయ నిరాకరణ పార్టీకి శాపంగా మారుతోంది. నవీన్ రెడ్డి ఆధిపత్యాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా జరుగుతున్న ఈ అంతర్గత కుట్రలు పాలమూరు గడ్డపై బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నవీన్ రెడ్డి విజయం సామాన్యమైంది కాదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న అధికార పార్టీ ప్రలోభాలను తట్టుకుని 109 ఓట్ల మెజారిటీతో ఆయన గెలవడం కేసీఆర్, కేటీఆర్ల దృష్టిలో ఆయన స్థాయిని పెంచింది. ఈ గెలుపుతో జిల్లా బీఆర్ఎస్ బాధ్యతలను మోయగల సమర్థుడిగా ఆయనను అధిష్టానం గుర్తించింది. అయితే ఇదే గెలుపు ఆయనకు పార్టీలోనే శత్రువులను పెంచింది. తక్కువ కాలంలోనే హైకమాండ్ కు చేరువవడం, ఆర్థికంగా బలమైన నేత కావడంతో జిల్లాలోని పాత కాపులు ఆయనను తమ రాజకీయ భవిష్యత్తుకు ముప్పుగా భావిస్తున్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా చక్రం తిప్పాలని నవీన్ రెడ్డి వ్యూహాలు రచించారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార ఖర్చుల వరకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సాధారణంగా ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తారు. అటువంటి సమయంలో నవీన్ రెడ్డి ముందుకు రావడం క్యాడర్లో ఉత్సాహం నింపింది. కానీ ఈ క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుందనే భయంతో కొందరు కీలక నేతలు ఉద్దేశపూర్వకంగానే ఆయనకు సహకరించడం లేదన్న చర్చ నడుస్తోంది. ఆర్థికంగా తాను చూసుకుంటానన్న అభ్యర్థుల సమన్వయంలో అడ్డంకులు సృష్టించడం విస్మయానికి గురిచేస్తోంది. నవీన్ రెడ్డి ఎదుగుదలకు అడ్డుకట్ట వేయడానికి జిల్లాలోని కొందరు నేతలు చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. నవీన్ రెడ్డిని ఒంటరిని చేయడం ద్వారా అధిష్టానం వద్ద ఆయన ఇమేజ్ తగ్గించాలని వీరు ప్లాన్ చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఆశించిన ఫలితాలు రాకపోతే ఆ నెపాన్ని నవీన్ రెడ్డిపై నెట్టి ఆయనకు చెక్ పెట్టాలనేది ఈ కుట్రదారుల ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. బయట పార్టీలతో పోరాటం కంటే లోపల ఉన్న కోవర్టుతో వేగడం నవీన్ రెడ్డికి పెద్ద సవాల్గా మారింది. ఈ వెన్నుపోటు రాజకీయాలు చివరకు పార్టీ మూలాలని దెబ్బతీస్తున్నాయి. నవీన్ రెడ్డి ఏ కార్యక్రమం చేపట్టినా, ఏ పర్యటనకు వెళ్లినా స్థానిక మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు గైర్హాజరు కావడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ స్వయంగా బాధ్యతలు అప్పగించినా స్థానిక నేతలు మాత్రం మా నియోజకవర్గంలో మాదే పెత్తనం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. నవీన్ రెడ్డి ఇచ్చే వ్యూహాలను అమలు చేయకుండా క్యాడర్ను ఆయనకు దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సహాయ నిరాకరణ వల్ల పార్టీ కార్యక్రమాలు క్షేత్రస్థాయికి చేరడం లేదు. నాయకుల మధ్య సమన్వయం లోపించడం కాంగ్రెస్ కు వరంగా మారుతోంది. నవీన్ రెడ్డికున్న అంకిత భావాన్ని చూసి కేసీఆర్ ఆయనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. కానీ జిల్లాలో నెలకొన్న పరిస్థితులు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. స్థానిక నేతల కుట్రల వల్ల పార్టీ నష్టపోతోందన్న నివేదికలు బీఆర్ఎస్ పార్టీకి చేరుతున్నాయి. ఒకవైపు నవీన్ రెడ్డి పార్టీ కోసం తన సొంత వనరులను వాడుకుంటుంటే, మరోవైపు పాత నేతలు ఆయన కాళ్లు లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మహబూబ్ నగర్ లో పార్టీ పుంజుకోవడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్గత కుట్రలు, అవమానాలు భరించలేక నవీన్ రెడ్డి ఒకానొక దశలో విరక్తి చెందినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ కోసం పనిచేస్తుంటే వెనుక నుంచి పొడిచే వారితో ఎలా పయనించాలి అన్న ఆవేదన ఆయనలో ఉన్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఆయన తన రాజకీయ ప్రస్థానంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే తనను నమ్మిన క్యాడర్ కోసం పోరాడతారా, లేక ఈ కుట్రలకు దండం పెట్టేసి పక్కకు తప్పుకుంటారా అనేది చూడాలి. ఆయన పక్కకు తప్పుకుంటే మాత్రం పాలమూరులో బీఆర్ఎస్ ఒక బలమైన నాయకుడిని కోల్పోయినట్లవుతుంది.